Morning students, this is Ismail Basha, Assistant Professor, Gate Institute of Technology and Management Science, Tirupati. The previous class in ADBMS, we have discussed about that is fifth and sixth topic. Again, today we'll continue the sixth topic to complete the third unit of ADBMS for the MSc second sem students. Okay. Next year in that is types of normalization will be having different types. Because see here, previous class we will discuss the features of normalization, types of normalization, and then in introduction to normalization. Simply what is meant by normalization is nothing but normalization is the process of organizing the data into the database. It is a systematic approach of decomposing tables to eliminate the data redundancy. Okay, na? The same pattern definition once again. Normalization is the process of designing the consistently database by minimizing, reducing redundancy and ensuring the data integrity through decomposition, which is lossless. So kabatti organizing the data in database ela untundandi oka systematic approaches to decomposing of the tables anedi it will occur. Because how it occurs, the decomposition of the tables means eliminating the data redundancy. Duplicate records nu delete cheseskunటూ వచ్చేస్తుంది అనమాట. అవునా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నార్మలైజేషన్. ఓకే, ఇప్పుడు it is having in different types. That is already futures కొన్ని చూసాము ఇక్కడ. Types of normalizations వచ్చి 7 ఉంటాయి. First, second, third, fourth, fifth, sixth one is BCNF, basic code normal form. Next, seventh one is DKNF, domain key normal form. ఈరోజు ఒక్కొక్క టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ ఫామ్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్. ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ సింప్లిఫైస్ ఈచ్ అట్రిబ్యూట్ ఇన్ ఏ రిలేషన్. సో రిలేషన్ కలిగినటువంటి టేబుల్లో ఈచ్ అట్రిబ్యూట్ని ఏం చేస్తుందంటే సింప్లిఫై చేస్తుంది అనమాట. ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ దే షుడ్ నాట్ బి ఎనీ రిపీటింగ్ గ్రూప్ ఆఫ్ డేటా. మ్యాక్సిమం రిపీటింగ్ ఆఫ్ డేటా అనేది ఉండదు. ఈచ్ సెట్ ఆఫ్ కాలం మస్ట్ హ్యావ్ యూనిక్ వాల్యూస్. సో ప్రతి ఒక్క కాలంలోని యూనిక్ వాల్యూస్ అనేది ఉన్నది. చూడండి, ఇండివిజువల్గానే దెర్ ఈజ్ నో రిపిటేషన్ ఆఫ్ ద డేటా. ఇట్ కంటైన్స్ అటామిక్ వాల్యూస్ బికాస్ ద టేబుల్ కెనాట్ హోల్డ్ ద మల్టిపుల్ వాల్యూస్. సో యూనిక్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వాల్యూస్. బికాస్ మల్టిపుల్ వాల్యూస్ ఏంటంటే సో అందులో ఉండవన్నమాట, ఉండకూడదు. నెక్స్ట్, సో ఎగ్జాంపుల్గా ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఇక్కడ తీసుకున్నాం. ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్. సో ఇక్కడ అఫ్కోర్స్ రిపీటెడ్ డేటా లేకుండా చూసుకోవాలి. బట్ ఇన్ కేస్ ఉన్నా కూడా ఇట్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ మోస్ట్లీ ఏంటంటే ఉండకుండా ఉంటే చూసుకోవాలి. సో బట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఎలా ఉందో చూస్తాను. ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్. 1 month ABC సేల్స్ ప్రొడక్షన్, 2 PPR హ్యూమన్ రిసోర్స్, 3 XYZ, 3 XYZ క్వాలిటీ అష్యూరెన్స్ మార్కెటింగ్. ఇలా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రిపీటెడ్ డేటా అనేది లేకుండా చూసుకోవాలి యాక్చువల్గా. ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇట్ విల్ వాట్ వీ కెన్ ఫీడ్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ నో ప్రాబ్లం. దెన్ ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ అన్నార్మల్. సో ఓకే, వీ కెన్ గో ఫర్ ఇంటు ద సెకండ్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్ తీసుకున్నట్లయితే ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ ద టేబుల్ ఈజ్ రిక్వైర్డ్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ టేబుల్ అనేది కంపల్సరీ ఇందులో ఉండాలి. సో రెండోది, ద మెయిన్ రూల్ ఆఫ్ సెకండ్ నార్మల్ ఫామ్ ఈజ్ ఏంటంటే నో నాన్ ప్రిమిటివ్ అట్రిబ్యూట్స్. నాన్ ప్రిమిటివ్ అట్రిబ్యూట్స్ అనేది ఉండకూడదు. ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ కీ ఆఫ్ ద టేబుల్. అంతేకాకుండా సో ఇక్కడ నాన్ ప్రిమిటివ్ అట్రిబ్యూట్స్ అనేది ఉండకూడదు. డిపెండెంట్ ఆన్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ అంటే ఆల్రెడీ ఒక అట్రిబ్యూట్కి ప్రైమరీకి ఇచ్చి ఉంటే సో దానికి క్యాండిడేట్కి అనేది ఇంకొకటి ఏంటి, దట్ ఈస్ కాలంకి మనం అజైన్ చేసుకొని
ప్రైమరీ కీ యొక్క రెఫరెన్సెస్తో ఏం చేస్తాం, ఈ కాలమ్స్ కానీ ఈ రికార్డ్స్ కానీ మనం రెఫర్ చేసుకుంటూ లాజికల్గా ఏంటి దాన్ని సో డేటా ఇంటిగ్రిటీ అనేది చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆఫ్ కోర్స్ వస్తాయి, ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తాం. ఎలా అంటే చూడండి, నో నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్స్ అనేది ఉండకూడదు. నాన్ ప్రైమరీ అంటే ప్రైమరీగా మొదటి సూరిగా ఎగ్జిస్టింగ్ అండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయీ నేము డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇవి ప్రైమరీగా ఉన్నాయి. దీని తర్వాత ఇంకొక ఫీల్డ్ అనేది నేను ఏదో ఒకటి యాడ్ చేస్తాను. దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఏజ్ అనేది యాడ్ చేస్తాను. ఎంప్లాయీ ఏజ్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తాను అంటే తర్వాత యాడ్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్. సో దీన్ని ఏమంటారంటే నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్ అనేసి అంటాం. ఈ వీటిని ఏంటంటే ప్రైమరీ మొట్టమొదటి సూర్యుగా యాడ్ చేసుకున్నది అలాంగ్ విత్ ఈక్వల్తో, అర్థమవుతుందా? కాబట్టి సో ఇక్కడికి వచ్చేవరకు ఎంప్లాయీ ఏజ్ అనేది ఏంటి తర్వాత యాడ్ చేయబడుతుంది. సో అఫ్కోర్స్ సో కాబట్టి క్యాండిడేట్కి అనేది కూడా నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా చూస్తాను. ఇక్కడ అట్రిబ్యూట్ విచ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ క్యాండిడేట్కి ఈజ్ నోన్ యాజ్ నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్. ఇప్పుడు క్యాండిడేట్కి అనేది ఏంటి నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్ అనేది ఇంకా క్లియర్గా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ క్యాండిడేట్కి. అంటే లిజన్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము ప్రైమరీకి ఈ కోడ్గా డిక్లేర్ చేసుకుంటామో అప్పుడేమవుతుందంటే ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది దీని యొక్క బేస్తో అంటే ఈ రికార్డ్స్ అనేవి మనకు అందుబాటులోకి వస్తాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే సో ఈ ఎంప్లాయీ నేము డిపార్ట్మెంట్ నేమ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఈ కోడ్ అయిపోతుంది అన్నమాట. సో సబ్సెట్ ఆఫ్ ఈ కోడ్ అయిపోతే సో దెన్ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ subset of entity that is ఈ కోడ్లో ఉండిపోతాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెకండ్ నార్మల్ ఫామ్ అనేది తీసుకుంటే మనం ఏం చేస్తాము, సెకండ్ నార్మల్ ఫామ్ అనేది తీసుకున్నట్లయితే ఇందులో క్యాండిడేట్కి ఇప్పుడు సో a attribute which is not part of candidate key is known as non-primary attribute అన్నమాట. కాబట్టి ఇప్పుడు attribute which is not a part of candidate key is known as non-primary attribute. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు సో ఎంప్లాయీ ఏజ్ అనేది ఏమైపోయింది తర్వాత యాడ్ చేయబడింది. సో మొట్టమొదటిగా ఎందులో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్ విచ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎంప్లాయీ కోడ్. అర్థమైందా? సో కాబట్టి క్యాండిడేట్కి అనేది ఏదైతే కీ మనం ఆల్రెడీ ప్రైమరీ కీగా డిక్లేర్ చేసుకుంటున్నామో అది క్యాండిడేట్ కీగా మనం డిక్లేర్ చేసుకుంటాం. బికాస్ క్యాండిడేట్ కీ కెన్ ఆల్సో రెఫర్స్ ద కాలమ్స్ అండ్ రోస్ with the help of primary keys which is already set the relationship into the database. ఏదైతే డేటాబేస్లో రిలేషన్షిప్ సెట్ చేస్తున్నామో అందులోని రికార్డ్స్ని కాలమ్స్ని ప్రైమరీ కీ యొక్క సహాయంతో క్యాండిడేట్ కీ అనేది మనకు డేటా ఇంటిగ్రిటీ అనేది చేస్తుంది. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏమైపోయింది, ఇప్పుడు ఎంప్లాయీ కోడ్ అనేది నథింగ్ బట్ క్యాండిడేట్ కీగా తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ అనేది ఏమైపోతుంది, సో నాన్ ప్రిమిటివ్ అవుతుంది. బికాజ్ ఎంప్లాయీ కోడ్ యొక్క సహాయంతో ఎంప్లాయీ నేము డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సో దిస్ ఈజ్ ఫర్దర్ యాడెడ్ ఏంటి కాలం ఇంటు ద టేబుల్. నెక్స్ట్ అలాగే సో ఇక్కడ క్యాండిడేట్కి తీసుకుంటే చూడండి మా ఈ కోడ్ ఎంప్లాయీ నేమ్గా ఉంది, నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్ వచ్చి ఎంప్లాయీ అంటే ఇది తర్వాత ఈ టేబుల్లో ట్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకుంటే the above table is in first normal form. అవునా? Each attribute has atomic values. అంటే ఒక ఫార్మేట్ అటామిక్ ఇస్ నథింగ్ బట్ వెరీ సింపుల్ అనొచ్చు, లేదా ఒక నార్మలీ డిఫైన్ వాల్యూస్ అనేది కూడా కావచ్చు. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఏ సెకండ్ నార్మల్ ఫామ్ బికాస్ నాన్ ప్రైమరీ అట్రిబ్యూట్ ఆఫ్ ఎంప్లాయీస్. కాబట్టి ఎంప్లాయీ ఏజ్ అనేది నాన్ ప్రిమిటివ్ తర్వాత యాడ్ చేయడం ఈజ్ ఏ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ కోడ్తో సంబంధం లేకుండా తర్వాత యాడ్ చేయడం విచ్ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్కి. అర్థమైందా? సో కాబట్టి ఇది సో క్యాండిడేట్ కీగా తీసుకోవచ్చు.
అర్థమవుతుందా? అంటే ఆ ప్రైమరీకి క్యాండిడేట్కి యాక్చువల్గా సపరేట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఇప్పుడు క్యాండిడేట్కి అనేది ఏంటంటే, సో నాన్ ప్రైమరీ మన అట్రిబ్యూట్గా ఏదైతే తీసుకున్నామో దాన్ని ఏం చేస్తున్నామంటే క్యాండిడేట్ కీగా రెఫర్ చేసుకుంటాం. ఈ క్యాండిడేట్ కీ కూడా ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తాం. ఇట్ వయలేట్స్ ద రూల్స్ ఆఫ్ సెకండ్ నార్మల్ ఫామ్ రూల్స్, సేస్ నో నాన్ primary attributes is dependent on the proper set of any candidate key of the table. చూసారా? No non primary attribute is dependent on the proper subset of candidate key. చూసారా? సో యాక్చువల్లీ ఎంప్లాయీ కోడ్ అనేది ప్రైమరీ కీ అండ్ దెన్ క్యాండిడేట్ కీగా యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఎంప్లాయీ ఏజ్ అనేది ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ అనా ఎంప్లాయీ ఏజ్ అనేది ఇట్స్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ కోడ్. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఎంప్లాయీ ఏజ్ని కూడా మనం ఏం చేస్తామంటే సో క్యాండిడేట్ కీగా డిఫైన్ చేయొచ్చు. మన అది అలానే తర్వాత చూస్తుంది ఎస్. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ ఏజ్, తర్వాత అలాగే ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ. ఇప్పుడు ఇక్కడ నాన్ ప్రిమిటివ్ మన అట్రిబ్యూట్ అనేది ఏంటంటే సో ఎంప్లాయీ ఏజ్ తర్వాత వచ్చింది అనా. సో దట్ ఈస్ ప్రైమరీ అట్రిబ్యూట్ అనేది ఎంప్లాయీ ఏజ్. కాబట్టి సో ఎంప్లాయీ నేమ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఈ కోడ్. సో ఎంప్లాయీ ఏజ్ అనేది నాన్ ప్రిమిటివ్, ఇట్ ఈస్ నాన్ సబ్సెట్ ఆఫ్ ఎంప్లాయీ కోడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్న సెకండ్ నార్మల్ ఫామ్. అర్థమైందా? అలాగే ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే థర్డ్ నార్మల్. ఈ థర్డ్ నార్మల్ ఫామ్లో జాగ్రత్తగా చూడండి. థర్డ్ నార్మల్ ఫామ్ ఈజ్ యూజ్డ్ టు మినిమైజ్ ద ట్రాన్సిస్టివ్ రిడెండెన్సీ. ట్రాన్సిస్టివ్ రిడెండెన్సీ అనేది ఏంటంటే సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్న ఇక్కడ చూడండి, ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీస్ అండ్ అచీవ్స్ ద డేటా ఇంటిగ్రిటీ. రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీ. డేటా డిపెండెన్సీగా ఏదైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత డేటా ఇంటిగ్రిటీ అనేది చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రిమూవింగ్ ద ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీస్ ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీ. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటో చూస్తాం. కాబట్టి ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ అనేది ఏంటంటే ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ఏంటనేది చూస్తాం. ఇక్కడ మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ నార్మల్ ఫామ్ ఈజ్ ఇన్వేస్ ద ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ. ట్రాన్సిస్టివ్ రిడెండెన్సీ అంటే ఏంటంటే సో ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే చెప్పాను. ట్రాన్సిస్టివ్ రిడెండెన్సీ ఈస్ నథింగ్ బట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీ. ఓకే. సో ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ద టేబుల్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ సెకండ్ నార్మల్. సెకండ్ నార్మల్ ఫామ్ టేబుల్ ఉంటేనే థర్డ్ నార్మల్ ఫామ్ టేబుల్ రిజిస్టర్లోకి వస్తుంది. వైల్ యూజింగ్ సెకండ్ నార్మల్ ఫామ్ టేబుల్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ట్రాన్సిస్టివ్ పార్షియల్ డిపెండెన్సీ. సో కాబట్టి ఇక్కడ సెకండ్ నార్మల్ ఫామ్ టేబుల్ యూస్ చేస్తున్నప్పుడు అందులో ట్రాన్సిస్టివ్ పార్షియల్ డిపెండెన్సీ అనేది ఉండదు. అవునా? సో ట్రాన్సిస్టివ్ పార్షియల్ డిపెండెన్సీ అనేది ఏం చెప్పాము ఇందాక, రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీ. డేటా డిపెండెన్సీ అట్రిబ్యూట్స్ అనేది ఉండకూడదు. అవునా? సో అది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వైల్ యూజింగ్ ద సెకండ్ నార్మల్ there is not any transitive dependency partially. Next, third normal form reduces the duplication of the data and also achieves the data integrity. Third normal form reduces the duplication of the data and also achieves the integrity. కాబట్టి సో రిపీటెడ్గా ఉన్న డేటాని తగ్గిస్తూ డేటా ఇంటిగ్రిటీ అనేది చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, సిటీ ఉంది, స్టేట్ ఉంది, జిప్ కోడ్, 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మూడిట్లో సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇన్ ద అబోవ్ ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి, బట్ సిటీ స్టేట్ డిపెండ్స్ అపాన్ జిప్ కోడ్. అర్థమవుతుందా? చూడండి, in the above table employee ID is a primary key, employee key అనేది primary, but city and state depends upon zip code, depends upon ఈ రెండు అనేది zip code. కాబట్టి ఇక్కడ సో ఎంప్లాయీ ID is a primary keyగా ఉంటుంది, బట్ zip code అనేది ఏమవుతుంది సిటీ అండ్ స్టేట్ని ఏంటి రెఫర్ చేస్తుంది.
కాబట్టి సిటీ స్టేట్ అనేది దేని మీద వస్తే జిప్ కోడ్. ద డిపెండెన్సీ బిట్వీన్ జిప్ అండ్ అదర్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ. కాబట్టి ఇప్పుడైతే ఒక టేబుల్లో ఇదొక కాలం, ఇదొక కాలం. ఇదేంటి ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయిడ్ అయింది ప్రైమరీ కీగా డిఫైన్ చేయబడింది. అలాగే సో దీన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, సిటీ వస్తుంది, స్టేట్ వస్తుంది, జిప్ వస్తుంది. ఆఫ్ కోర్స్ అదేవిధంగా ఎంప్లాయీ ఐడి ఎలా ప్రైమరీ కీగా యాక్టివేట్ చేస్తుందో అదేవిధంగా ఇప్పుడు జిప్ కోడ్ అనేది మనం ఇచ్చేస్తే స్టేట్, సిటీ అనేది మనకు జనరల్గా చూపిస్తుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ అనా. సో ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ అనేసి అంటాం. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ జిప్, దిస్ అదే ఎగ్జాక్ట్లీ అది డిపెండెన్సీ బిట్వీన్ జిప్ అండ్ అదర్ ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిస్టివ్. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వచ్చే సిటీ, స్టేట్ ఈ మూడు కూడా ఏమైపోతాయి ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ అంటారు. అర్థమవుతుందా? సో అంటే ఒకే టేబుల్లో రెండు కాలమ్స్ని బేస్ చేసుకొని రెఫరెన్సెస్ అనేది మనం తీసుకుంటాం. డేటా ఇంటిగ్రిటీ అనేది చేసుకునే పాసిబిలిటీ మనకు థర్డ్ నార్మల్ ఫామ్లో వస్తుంది. Therefore, we apply third normal form. So we need to move the city and state to the new table. కాబట్టి సిటీ, స్టేట్, జిప్ కోడ్ యొక్క సాయంతో అసలు ఇక్కడ నుంచి ఇది ఒక టేబుల్, ఇక్కడ నుంచి ఇది ఒక టేబుల్గా డివైడ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ మనకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంప్లాయీ టేబుల్లో ఇందాక చెప్పినట్లుగా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జిప్ చూసారా? అదే ఎంప్లాయీ టేబుల్ రెండో విధంగా తీసుకుంటే సిటీ, స్టేట్, జిప్. అర్థమైందా? ఇదేంటి ట్రాన్సిస్టివ్ డిపెండెన్స్ అంటే జిప్ కొన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇది డిక్లేర్. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఇది. ఇదేమో ఎంప్లాయీ దట్ ఈస్ ప్రైమరీకి, ఇక్కడ మీకు ఇదేంటంటే క్యాండిడేట్కి అనే సెన్స్ అంటారు. అర్థమవుతుందా? సో బికాస్ విత్ ప్రైమరీ కీ రెఫరెన్స్ దిస్ జిప్ కోడ్ విల్ బి ఇంటిగ్రేట్ దిస్ డేటా. అర్థమవుతుందా? into the same table, that is called as an employee, but divided into likely multiple tables. Kabatti the advantage of removing the transitive dependency is it reduces the amount of data dependency and achieves the data. Kabatti data independency ఈ రెండు కానీ లేదా ఈ రెండు కానీ తీసుకుంటే దిస్ డేటా డిపెండెన్సీ అండ్ సింగిల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేసేస్తుంది, సో డివైడ్ చేసేస్తుంది. కాబట్టి ఏమైంది అక్కడ రిడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ డేటా. సో రిడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ డేటా డిపెండెన్సీ అనా. సో ఓకే, కాబట్టి ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద థర్డ్ నార్మల్ దెర్ ఇస్ నో రిడెండెన్సీ ఆఫ్ వైల్ ఇన్సర్టింగ్ ద న్యూ రికార్డ్స్. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే మనం యాడ్ చేసేటప్పుడు రిపీటెడ్ డేటా ఉంటే తీసుకోదు. అర్థమైందా? అఫ్కోర్స్ ఆల్రెడీ ఉంటే అది ఎగ్జిస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసామంటే తీసుకోదు. ఇప్పుడు ఉన్నాయి రెండు, మళ్ళీ ఇదే ఇటువంటిది యాడ్ చేస్తే తీసుకోదు. సో సపోజ్ XYZ అది తీసుకోదు, ABC తీసుకోదు, లైక్ దట్. ఓకేనా? ద సిటీ అండ్ స్టేట్ అండ్ జిప్ కోడ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద సపరేట్ టేబుల్ అనా. అండ్ దేర్ ఫోర్ ద అప్డేషన్ బికమ్స్ మోర్ ఈజియర్ ఆఫ్ నో డేటా రిడెండెన్సీ. చూసారా? ఓకే. సో నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే సో బైస్ కోడ్ నార్మల్ ఫామ్. బైస్ కోడ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫార్ BCNF స్టాండ్స్ ఫార్ బైస్ కోడ్ నార్మల్ ఫామ్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద Raymond E. Bicey and EF code in 1970. This BCNF is a higher version of code. It deals with the certain types of anomaly which is not handled by the third normal form. It deals with the certain type of anomaly. Anomaly ante it is a type of format. It is type of a simple form. It is formed the some standard form. Anomaly is nothing but some standard form, like in simple form or normal form. And it deals with the type of some standard which is not handled by the third normal form. So fourth normal form handle some standards which is not handled by the third normal form. So a table compiles with BCNF if it is
in third normal form, and any attribute is fully functionally dependent, that is A R of చూడమ్మా ఇక్కడ BCNF is in third normal form and any attribute is fully functionally dependent on, so AR of B. కాబట్టి A is the dependent, determinant, B is the determinant. అర్థమవుతుంది? ఆఫ్ కోర్స్ ఇక్కడ దిస్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాను, ఈ విధంగా డిక్లేర్ చేసి ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ క్యాండిడేట్ అవునా, సో కాబట్టి ఇక్కడ ఎవ్రీ డిటర్మినెంట్ అనేది ఎలా ఉంటుంది, ఒక క్యాండిడేట్ కీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రైమరీ కీని డిఫైన్ చేస్తుంటాం. దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి BCNF, కాబట్టి ఇదేమైపోతుంది బై కోడ్ నార్మల్ ఫామ్గా డిక్లేర్ చేస్తాం. క్యాండిడేట్ కీ హ్యాస్ అన్ ఎబిలిటీ టు బికమ్ ఏ ప్రైమరీ, దట్ ఈస్ ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ కాలమ్ ఇన్ టేబుల్. ఆఫ్ కోర్స్ ఎంప్లాయ్ ఇన్ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ టైప్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ద ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆర్ అనేది చూస్తాం ఇక్కడ. సో ఎంప్లాయీ ఐడి ఆర్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ ఐడిలో సబ్సెట్. సో డిపార్ట్మెంట్ నేమ్ ఆర్ ఆఫ్ డిపార్ట్మెంట్ టైప్ అంటే డిపార్ట్మెంట్ టైప్ ఇస్ సబ్సెట్ ఆఫ్ డి. ఇంకా క్యాండిడేట్ కీస్ ఏరియా తీసుకోవచ్చు, ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్, ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఫంక్షనల్ డిపెండెన్సీస్ తీసుకుంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అలాగే ఎంప్లాయీ ఈ నేమ్ అనేది ఎంప్లాయీ ఐడిలో ఉంటుంది, డిపార్ట్మెంట్ టైప్ అనేది డిపార్ట్మెంట్. సో నెక్స్ట్, the above table is not in BCNF as neither employee ID nor department alone are keys. Okay na? We can break the table into 3 tables, make the so comply with the BCNF. కాబట్టి బైపో నార్మల్ ఫామ్లో ఎలా ఉంటాయంటే 3 ఫామ్స్ మనం చూసుకోవచ్చు. నెంబర్ 1 ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంటే డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్. అదే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ టైప్ అనేది సబ్సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్, అలాగే డిపార్ట్మెంట్ నేమ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, చూసారా క్యాండిడేట్ కీస్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది ఇక్కడ. సో ఎంప్లాయీ ఐడి అనేది ఎంప్లాయీ నేమ్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఏం చేసుకోండి, డిపార్ట్మెంట్ నేమ్ తీసుకోండి, డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొని ఏం తీసుకొని డిపార్ట్మెంట్, దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్, దిస్ ఈజ్ ఇది ప్రైమరీకి. చూసారా ఇదేంటి క్యాండిడేట్కి. సో కాబట్టి ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూసారా ఎంప్లాయీ ఇక్కడ ఉంది, ఇక్కడ. సో దట్ ఈజ్ ఏంటంటే సో BCNF. ఓకేనా. నెక్స్ట్ వన్, నౌ ద ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆర్లో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే ఇది సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. సో ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే డిపార్ట్మెంట్ అవునా. సో ఇప్పుడు ఆల్రెడీ చూసాం కాబట్టి క్యాండిడేట్ కీలో ఇక్కడ టేబుల్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ చూసారా. సో నా బోత్ ద ఫంక్షనల్ డిపెండెంటీస్ లెఫ్ట్ సైడ్ వాట్ ఈస్ ఏ కీ, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండేవి సో కీస్గా యాక్టివేట్ చేస్తాయి ఆల్మోస్ట్ దీనికి లెఫ్ట్ సైడ్ కదా. ఓకే కాబట్టి సో ఇట్ ఈస్ ఏ BCNF. సో ఫోర్త్ నార్మల్ ఫామ్ డస్ నాట్ హ్యావ్ నాన్ ట్రైవల్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీస్ ఎయిదర్ దెన్ ద క్యాండిడేట్, కాబట్టి రిపీటెడ్ డేటా అనేది మ్యాక్సిమం ఇందులో ఉండదు. సో కాబట్టి ఫోర్త్ నార్మల్ బిల్డ్స్ ఆన్ ద ఫస్ట్ 3 నార్మల్ ఫామ్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ నార్మల్ ఫామ్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తాము. It does not contain more than one multi value dependency, అంటే రిపీటెడ్ వాల్యూస్ అనేది లేకుండా. The normal form is rarely used outside of the academic circles. Okay, of course. Next, for example, a table contains list of 3 things, that is student, teacher, book. Teacher is an in charge of student and recommended a book. Teacher is in charge of student and recommended book for each student. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్, టీచర్, బుక్ అని వాళ్ళు తీసుకుంటే టీచర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ స్టూడెంట్ మనకు తెలుసు కదా. సో కాబట్టి ఏ బుక్ ఏదో బుక్ రికమెండ్ చేశారు.
teacher. So these three books elements student, teacher, books కదా. ఇక్కడ 3 elements are dependent on టీచర్. ఒకరి మీద ఒకరు ఆధారం. బుక్ ఉంటే టీచర్ ఉంటారు, టీచర్ ఉంటే స్టూడెంట్ ఉంటే టీచర్. సో కాబట్టి ఇక్కడ చేంజింగ్ ద స్టూడెంట్స్ రికమెండెడ్ బుక్ కదా. సో స్టూడెంట్కి ఇచ్చే బుక్ ఏం చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద స్టూడెంట్ బుక్స్. సో ఆ బుక్ చేంజ్ చేసిన తర్వాత వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు కదా. సో ఆఫ్ కోర్స్ స్టాండర్డ్స్ని బట్టి సో ఈ బుక్ వద్దు, ఇంకొక బుక్ తీసుకోండి అంటారు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టీ వాల్యూ డిపెండెన్స్. కాబట్టి ఇక్కడ మల్టీ వాల్యూడ్ అనేది ఏంటంటే మనం చూస్తున్నాం అవునా. సో మల్టీ వాల్యూడ్ అనేది మనం చూస్తున్నాం. సో మల్టీ వాల్యూడ్ అనేది తీసుకున్నట్లయితే సో మల్టీ వాల్యూడ్ అనేది తీసుకుంటే సో కాబట్టి హియర్ స్టూడెంట్, టీచర్, బుక్, చేంజింగ్ ద స్టూడెంట్స్ recommended book, changing the students recommended book. For instance has no effect kada. This is an example of multi-valued dependency where item depends on more than one value. In this example the student depends on both teacher and book. Okay na? So therefore fourth normal form states the table should not have more than one dependency. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ నార్మల్ ఫామ్ తీసుకుంటే సో ఫిఫ్త్ నార్మల్ ఫామ్లో ఎలా ఉంటుందో చూసుకుంటాం. సో ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఏంటంటే చూస్తాం. సో ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ప్రాజెక్ట్ జాయిన్ నార్మల్ ఫామ్. It is designed for reducing the redundancy in relation database. It is the data redundancy definition. Fifth normal form requires semantically related multi-relationship which are there. Fifth normal form requires semantically related the multi-relationship which are not. So ఇది కూడా ఎలా ఉంటుందంటే multi-relationship. In fifth normal form, if any attribute is multi-valued attribute, then it must be taken out as a separate entity. Chudma, fifth normal form attribute is multi-valued attribute, then it must be taken out as a separate entity. Fifth normal form attribute is multi-valued. It must be taken out as a separate entity. While performing fifth normal form, the table must be in a fourth normal form. While performing fifth normal form, the table must be in a fourth normal form. Fourth normal form ni kaligi undali. So okay, consider example తీసుకున్నట్లయితే different subjects taught by the different lecturers and the lecturer taking class for different semesters. Please consider that semester 1 has mathematics, physics and chemistry and semester 2 has mathematics. Sem 1 లో mathematics, physics, chemistry ఉంది. Sem 2 లో ఏమో mathematics and its academic. కోర్స్ అనే టేబుల్లో సబ్జెక్ట్, లెక్చర్, క్లాస్ అనేది ఎంతో ఉంది. ఇందులో సబ్జెక్టు, లెక్చర్, క్లాసులు ఎలా ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు however what here hence we have to decompose the table in such a way that it satisfy all the rules till fourth normal form when joined they by using the keys. Chudamma, we have to decompose the tables in such a way that it satisfy all the rules in fourth normal.
కాబట్టి ఫోర్త్ నార్మల్ టేబుల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అట్రిబ్యూట్స్ కూడా ఏంటి సాటిస్ఫై విధంగా సో డీకాంపోజిషన్ అనేది ఫిఫ్త్ నార్మల్ ఫామ్లో జరగాలి. ఎలా అనేది చూస్తాం. ఇట్ షుడ్ ఈల్ ద కరెక్ట్ రికార్డ్ అనా. హెన్స్ వీ కెన్ రిప్రజెంట్ ఈచ్ లెక్చరర్ సబ్జెక్ట్ ఏరియా అండ్ దేర్ క్లాస్ ఇన్ బెటర్ వే. ఓకే, చూడండి ఎలా ఉంటుంది. వీ కెన్ డివైడ్ ద అబౌవ్ టేబుల్ ఇన్ 3 types: సబ్జెక్ట్, లెక్చరర్, క్లాస్, సబ్జెక్ట్, క్లాస్. చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ సంథింగ్. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, సో డీకాంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది, ఈక్వల్గా జరిగేటట్టుగా తీసుకుంటాం. సబ్జెక్ట్ లెక్చరర్ అవునా ఒక టేబుల్, నెక్స్ట్ లెక్చరర్ క్లాస్ ఒక టేబుల్, నెక్స్ట్ టైం అయిపోతుంది సబ్జెక్ట్ క్లాస్ ఒక టేబుల్. దిస్ ఈజ్ లైక్ ఏ ఫిఫ్త్ నార్మల్ అవునా. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ నార్మల్ ఫామ్గా తీసుకున్నట్లయితే మనకు సో ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. సిక్స్త్ నార్మల్ ఫామ్లో ఇక్కడ ద రిలేషన్ వేరియబుల్స్ ఈజ్ సిక్స్త్ నార్మల్ ఫామ్లో సో సిక్స్త్ నార్మల్ ఫామ్ కాబట్టి ఇక్కడ సో సిక్స్త్ నార్మల్ ఫామ్లో ఇన్ సిక్స్త్ నార్మల్ ఫామ్ ద రిలేషన్ వేరియబుల్ ఈజ్ డీకంపోజ్డ్ ఇంటూ ఇర్రెడ్యూసిబుల్ కాంపోనెంట్. ఇర్రెడ్యూసిబుల్ అని ఎలా ఉండాలి, సో ఇర్రెడ్యూసిబుల్గా ఉండాలి అంటే కంపల్సరీ. సో ఏమైపోతుంది, సో ఇర్రెడ్యూసిబుల్గా ఉండాలి, రిపీటెడ్గా ఉండకూడదు. ఏ రిలేషన్ ఇన్ ద సిక్స్త్ నార్మల్ ఫామ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఉంటేనే సిక్స్త్ వస్తుంది. అండ్ ఎవ్రీ జాయింట్ డిపెండెన్సీ ఆన్ ద రిలేషన్ ఈజ్ ట్రైవల్. సో ఎలా ఉంటుందంటే ట్రైవల్ అంటే మల్టిపుల్గా ఉంటుంది. లెట్ us see another example. స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఫస్ట్ నేమ్. సో స్టూడెంట్ మార్క్స్లో ఇప్పుడు చూడండి ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, మార్క్స్ ఉంది కదా. సో స్టూడెంట్ ఐడిలో ఫస్ట్ మార్క్స్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మార్క్స్ అవునా. అలాగే సో ఇక్కడ డీకాంపోజిషన్ అయిన తర్వాత స్టూడెంట్ ఐడి అనేది తీసుకున్నాం, ఫస్ట్ నేమ్ అనేది తీసుకున్నాం, చూసారా అవునా. ఓకే, నెక్స్ట్ అలాగే స్టూడెంట్ లాస్ట్ నేమ్ అనేది తీసుకున్నాం, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ లాస్ట్, స్టూడెంట్ రిజల్ట్స్కి వచ్చేవారికి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ మార్క్స్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇట్ షుడ్ బి లైక్ ఏ ట్రైవల్ 1 2 అండ్ దెన్ 3 4 లైక్ అంటే మల్టిపుల్ ఫార్మ్స్ కదా. సో కాబట్టి స్టూడెంట్లో ఇప్పుడు స్టూడెంట్ అంటే ఏంటి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఫస్ట్ నేమ్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ లాస్ట్ నేమ్, స్టూడెంట్ ఐడి, మార్క్స్. కాబట్టి దిస్ ఈ ట్రావెల్. మాక్సిమం ఏమైపోతుందంటే సో ఒక అట్రిబ్యూట్తో ఏదైతే ప్రైమరీకి సెట్ చేస్తున్నాం దాన్ని ఒక్కొక్క టేబుల్గా ఏంటి మనం ఫామ్ చేసుకుంటాం. కాబట్టి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అవునా. సో నెక్స్ట్ ఏం చేసాము, స్టూడెంట్ లాస్ట్ నేమ్ తీసుకొని స్టూడెంట్ ఐడి, లాస్ట్ నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నాం, స్టూడెంట్ రిజల్ట్స్, స్టూడెంట్ ఐడి అండ్ దెన్ మార్క్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ ఇక్కడ చూసారు. సో నెక్స్ట్ అలాగే ఏమైపోతుందంటే సో ఇక్కడ నౌ ద అబౌవ్ టేబుల్ ఆర్ 6 ఫార్మ్ బట్ యాజ్ యూ కెన్ go on your that it is not a possible in the area of course. ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకుంటే 7th నార్మల్ ఫామ్ కదా. సో కాబట్టి టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయో చూసారా. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకు, సో ఇక్కడ సో సింపుల్గా ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ నార్మల్ ఫామ్ కదా.
So then second normal form, third normal form, fourth normal form, fifth, sixth. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వన్ తీసుకుంటే ఏంటంటే, సో డొమైన్ DKNF, డొమైన్ కీ నార్మల్ ఫామ్ అంటాము. సో డొమైన్ కీ నార్మల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ డొమైన్ కీ నార్మల్ ఫార్మ్స్, and DKNF stands for domain key normal forms. Requires the database that contains no constraints other than the domain constraints and key constraints. Database that contains no constraints other than domain constraints and key constraints. Domain constraints, key constraints అనేవి కూడా సో ఇక్కడ ఉండవు. ఆఫ్ కోర్స్ ఇక్కడ డొమైన్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, కీ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇన్ డొమైన్ కీ నార్మల్ ఫామ్ ఇట్ ఈస్ ఈజీ టు బిల్డ్ ద డేటాబేస్. అవునా? సో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇట్ అవాయిడ్స్ జనరల్ కన్స్ట్రైంట్స్ ఉండవు ఇన్ డేటాబేస్ విచ్ ఆర్ నాట్ క్లియర్ డొమైన్ ఆర్ కీ కన్స్ట్రైంట్స్. అర్థమైందా? ఆల్రెడీ చెప్పాను. ఇదేంటని చూస్తాం. అవునా? ద థర్డ్ నార్మల్ ఫామ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ BCNF ఆర్ స్పెషల్ కేసెస్ ఆఫ్ DKNF. కాబట్టి ఈ బిఫోర్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ నార్మల్ ఫార్మ్స్ ఉంటేనే, దట్ ఈస్ BCNF ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ అచీవ్డ్ వెన్ ఎవర్ కన్స్ట్రైంట్స్ ఆన్ ద రిలేషన్ ఈజ్ ఏ లాజికల్ కాన్సిక్వెన్సీ ఆఫ్ ద డెఫినేషన్. కాబట్టి ఒకదానిపైన ఇది దీనిపైన, ఇది దీనిపైన, ఇది దీనిపైన, సో ఇది దీనిపైన, అంటే ఇది దీనిపైన, ఇది దీనిపైన, ఇది. సో ఎలా అంటే డిపెండ్ అయి ఉంటాయి, డిపెండెన్సీస్, ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో కాబట్టి సో DKNF అనేది ఉంటే ఇది ఉండాలి, ఇది ఉందంటే ఇది ఉంటుంది, ఇది ఉందంటే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది కదా ఇలా. సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే ద రిలేషన్ ఇన్ ఏ DKNF వెన్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్ అనామలీస్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద డేటాబేస్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే DKNFలో సో కాబట్టి ఇక్కడ సో రిలేషన్ ఇన్ ఈ DKNF వెన్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్ అనామలీస్ అనేది తీసుకుంటే, బికాజ్ అనామలీస్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో స్టాండర్డ్ ఫామ్, నార్మల్ ఫామ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫామ్, సంథింగ్ దట్ డివియేట్ ఫ్రమ్ లైక్ స్టాండర్డ్ ఆర్ నార్మల్ ఆర్ ఇట్ మే బి ఏంటి దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫార్మ్స్ అనేసి ఇక్కడ. సో మనకు ఫార్మేట్లో సో కాబట్టి ఇన్సర్షన్ డెలీషన్స్ అనేది స్టాండర్డ్ ఫామ్లో నాట్ ప్రజెంట్ ఇన్ టు ద డేటా. స్టాండర్డ్ ఫార్మాట్లో లేనప్పుడు మనం ఏం చేస్తామంటే సో దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇన్ ద డేటాబేస్ ద డొమైన్ కీ నార్మల్ ఫామ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నార్మలైజేషన్. కాబట్టి ఇది చాలా హైయెస్ట్ నార్మలైజేషన్. ద రీజన్ ఈజ్ దట్ ద ఇన్సర్ట్ అండ్ అప్డేషన్ అనామలీస్ ఆర్ రిమూవ్డ్. సో కాబట్టి ఇందులో ఇన్సర్షన్ డెలీషన్స్ అనేది కంప్లీట్గా ఏం చేస్తుంది, సో అనామలీస్ అంటే స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఇన్సర్షన్ డెలీషన్స్ అనేది మాత్రమే చేస్తుంది, మిగతా అదేమైపోతుంది తీసుకోదు. కాబట్టి ఇన్సర్షన్ డెలీషన్ అనామలీస్ ఆర్ రిమూవ్డ్. సో ద కన్స్ట్రైంట్స్ ఆర్ వెరిఫైడ్ బై ద డొమైన్ కీ అండ్ కీ కన్స్ట్రైంట్స్. డొమైన్ కీ అంటే ఏంటంటే ద కీ విచ్ కెన్ బి సెట్స్ ఇనీషియలీ, అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి లాస్ట్ ఇంతకుముందు ఎంప్లాయీ టేబుల్లో తీసుకున్నది ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్
సో డొమైన్కి క్యాండిడేట్కి అన్నాం అంటే జిప్ కోడ్ తీసుకున్నాం అంటే ఇట్ ఈస్ ఎ నాన్ సో ప్రైమ్ సో సో నాన్ ప్రైమరీ వాట్ దట్ ఈస్ డిపెండెన్సీ వేరియబుల్ కాబట్టి సో అంటే నెక్స్ట్ అంటే మొదటగా డిక్లేర్ చేసిన వేరియబుల్ కాదు తర్వాత డిఫైన్ చేసింది ఇక్కడ దట్ ఈస్ లైక్ ఏంటంటే సో కీ కాన్స్టెంట్ సో నథింగ్ బట్ క్యాండిడేట్కి బట్ ద టేబుల్ ఈస్ డొమైన్కి ఈజ్ ఎ నార్మల్ ఫామ్ ఓన్లీ if it is fourth normal form, third and other normal form, it is based on constraint. కాబట్టి డొమైన్ కన్స్ట్రైంట్స్ అనేది తీసుకుంటే వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ హ్యాడ్ సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇంకా క్లియర్గా వస్తుంది వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ దట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి షుడ్ బి 4 digits లాంగ్ సో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది తీసుకుంటే 4 digits లాంగ్ అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది ఏంటి ఇప్పుడు సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నా డొమైన్ కీ సో ఇది డొమైన్ కీ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అనేది దీనికి డొమైన్ కీ ఎంప్లాయీస్ అనేది దీనికి డొమైన్ సో అలాగే నెక్స్ట్ సో అర్థమైంది కదా సో దట్ ఈస్ కీ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటంటే సో దిస్ వాల్యూస్ ఆర్ కీ కన్స్ట్రైంట్ ఫర్ డొమైన్ ఈ వాల్యూస్ని కీ కన్స్ట్రైంట్స్ అంటారు దిస్ values are called key constraint for this one. This is called domain key, these are called key constraint. But key constraint is an attribute or it's a combination of its candidate part. Candidate. Okay. The general constraint is so predictant on the set of all relations. Predicate all the sets of relations. Every constraint should have a logical sequence of the domain constraints and key constraint applied to the relations. The practical utility of DNKNF is less. Actually దీన్ని తక్కువ యూస్ చేస్తాం బట్ ఇది యూజ్ చేయాలంటే మనకు కావాల్సిన కండిషన్స్ బేస్ చేసుకుని డేటాని ఇంటిగ్రిటీ చేసుకుంటాం లాజికల్ సీక్వెన్స్ అన్నట్టు కదా సో లాజికల్ సీక్వెన్స్ అండ్ డొమైన్కి అంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0921 అనేసి అంటే దాన్ని అంటే ఈ నెంబర్ కలిగినటువంటి వాళ్ళే వస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా సో దట్ ఈస్ ఓకే అమ్మా సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ థ్యాంక్ యూ సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దట్ ఈస్ 3 units సో టుమారో క్లాస్ వీ కెన్ గో ఫర్ స్టార్ట్ ద 4th unit కాబట్టి ఇందులో ఏదైనా క్వారీస్ ఉంటే దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ కామెంట్స్ రూపంలో అక్కడ కానీ మనం స్పెసిఫై చేసినట్లయితే సో ఐ కెన్ గో ఫర్ ఇన్ బెటర్ వే అవునా ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇంకా పీపీటీ ఇంకా బాగుండాలంటే ఆ విధంగా ఏంటి పీపీటీ డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో కాబట్టి సో ప్లీజ్ గో త్రూ ఫర్ దిస్ స్లైడ్స్ of course you can prepare the exam also using these slides because it is myself I maybe gather the data through the online and then I have prepared these slides very quickly. Of course నేను ఏదో ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చున్నాను సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ అండ్ ఆల్సో ద వాట్ దట్ ప్రిపేర్డ్ లైక్ ఏ పీపీటీ అంటే అదే వర్డ్ మెటీరియల్ని పీపీటీగా ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీటిల్లో ఏదైనా అర్థం కాకపోతే యూట్యూబ్లో ఆ కామెంట్స్లో ఏంటంటే మీరు ప్లీజ్ గివ్ ద క్వారీస్ బికాజ్ ఐ కెన్ గో ఫార్ ఇన్ ఏ బెటర్ మేనర్ or to present the slides for your utility okay na so kabatti thank you one and all but tomorrow class I can go for start the 4th unit okay na thank you.